ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలి అనేటువంటి యోచనలో ఉన్నట్లుగా ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అందులో భాగంగానే ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అవ్వడం, వారిని అక్కడి నుంచి బెంగళూరులో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయానికి తరలించి కరెక్ట్గా ఎన్నిక జరగబోయే రోజే వారిని మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకొచ్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి టీం ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరగబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఈసారి సత్తా చాటాలి అని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మొన్న అధికార మార్పిడి జరిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసి కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచినటువంటి నేపథ్యంలో ఇది ఈవీఎం ట్యాంపరింగ్ అని వాళ్ళు నిరూపించాలనే ప్రయత్నంలో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే ప్రజల్ని మనం ఆ రకంగా అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది మనం ప్రూవ్ చేయొచ్చు అనేటువంటి యోచనలో ఉన్నట్లుగా, అందుకే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి భేటీ అవ్వడం, భేటీ తర్వాత వారిని బెంగళూరు క్యాంపు కార్యాలయానికి తరలించడం, కరెక్ట్గా ఎన్నిక రోజే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేలాగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలు రచించినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి మనం? సింపుల్ అండి, అభద్రతా భావం పెరిగిందని చూడొచ్చు. నేనైతే నాకు అదే అనిపిస్తుంది. రెండవది ఎమ్మెల్సీ మండలిలో కూడా పట్టు తగ్గుతున్న నేపథ్యంలో మీరు అన్నట్టు ఘోర పరాభవం, 11 సీట్లకే పరిమితమైన గత ప్రభుత్వం 11 సీట్లకే పరిమితం అవడం అనేది నిజంగా చాలా ఘోరమైన పరాభవం. సో అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. మరోవైపు ఎమ్మెల్సీలో అంత పట్టున్న వైసీపీకి కూడా ఆ మండలిలో ఉన్న వైస్ చైర్మన్ కూడా ఆమె ముస్లిం మైనార్టీకి చెందిన ఆవిడ కూడా అటు టీడీపీకి దగ్గర అవుతున్న నేపథ్యంలో ఇంకా కనీసం మండలిలో అయినా పట్టు సాధించుకోవాలి. అండ్ మోరోవర్ మీరు అన్నట్టు ఇట్లా ఎమ్మెల్సీలు గెలుచుకుంటే అరే మాకు ప్రజాదరణ ఎంత ఉంది, ఆల్రెడీ మొన్న 40% ఓటింగ్ వచ్చింది, అయినప్పటికీ మేము ఓడిపోయాము. రోజా గారు అన్నట్టుగా అదేంటది అన్ని 90 మార్కులు వచ్చే తెలుగు ఒకటి 20 మార్కులు వస్తే అలా ఫెయిల్ చేస్తారా అన్నట్టుగా ట్రోల్స్ జరుగుతున్నాయి. అలాగే 40%, 50% కాదు, రాజ్యాంగం ప్రకారము 2 సీట్లు ఎక్కువ వచ్చినా వాడే ప్రజాప్రతినిధి అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ అధినేత మాత్రం అసలు అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఏదో జరిగింది కానీ నేను ఏం చేయలేకపోతున్నాను అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్సీ ఖచ్చితంగా కొట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తీర్పు ఈ రకంగా ఉంది అని ఆయన ప్రూవ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక వార్త. ఎందుకంటే ముంబైకి చెందిన ఒక సంస్థ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే చాలా భారతదేశంలో కూడా చాలా వరకు ఇదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 7 ఎంపీ నియోజకవర్గాలు అలాగే 34 అసెంబ్లీ స్థానాలు కూడా ప్రభావితం అయ్యాయి ఈవీఎంల వల్ల అని చెప్పి వాళ్ళు ఏదో సర్వే చేస్తే దాన్ని వైసీపీ వాళ్ళు చాలా ట్రోల్స్ చేశారు. మరి 2019లో జరిగింది ఏంటి? దాని గురించి మాట్లాడగా ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దీని మీద ఒకటి ఫైల్ చేస్తే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే దీనికి ట్యాంపరింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. అంటే 2019 గురించి కానీ మనం కనుక ప్రశ్నలు లేవనెత్తినప్పుడు నేను ఒక రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేని అలాగే మాజీ మంత్రిని రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్నలు లేవనెత్తా. మరి 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిందని చెప్తున్నారు. మరి 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కదా, అప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందేనా అని నేను అడిగితే అప్పుడు జరగలేదు, అప్పుడు లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి అనేటువంటి వాదనలు ఆయన సైడ్ నుంచి వచ్చాయి. మరి అట్లా చెప్పుకుంటారు. ఇప్పుడు నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ అయితే ఫస్ట్ అధినేతనే ఓడగొట్టేవాళ్ళుగా. ఐ మీన్ పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేవారు, మిగతా అందరినీ గెలిపించేసి ఒక జగన్మోహన్ రెడ్డినో లేకపోతే కొంతమందిని ఓడిస్తే అసలు పక్కాగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనేది తెలిసిపోద్ది, అందుకే అటువంటి ప్రయత్నం చేయలేదని కూడా
చాలామంది ముందుకు వచ్చి మాట్లాడారు కదా సార్. అవును మాట్లాడారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎలాగో పార్టీ అనేది ఉండాలి కాబట్టి. అలా కాకుండా వీడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు. పెద్దిరెడ్డి గారి మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన్ని తప్పించేసి ఎవరో మామూలుగా కొద్దిగా మంచిగా ఇప్పుడు కేతిరెడ్డి గారు ఉన్నారు. కేతిరెడ్డి గారు నన్ను గెలిపించొచ్చుగా. ఆయన కూడా అదే అన్నాడు కదా, రోజు పొద్దున్నే లేస్తే జనాల్లో ఉంటాను నేను ఓడిపోవడం ఏంటనే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇప్పుడు మెల్లగా కూటమికి ఫేవర్ గా మాట్లాడుతున్నాడు ఆయన కూడా. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఆయన ఎవరు ఇంకో ఆయన కూడా పలాస ఎమ్మెల్యే ఉంటారు, ఆయన కూడా మాజీ మంత్రి, ఆయన కూడా మేము ఎంతో చేసాం నేను ఓడిపోవడం ఏంటనే కూడా ఆశ్చర్యం వ్యక్తం. ఎగ్జాక్ట్లీ ఆశ్చర్యం వ్యక్తం. వీటన్నిటిని మనం పక్కన పెడితే అసలు ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవ్వడం, ఆ భేటీ తర్వాత వారిని బెంగళూరు తరలించడం, అక్కడ క్యాంపు కార్యాలయంలో వాళ్ళని ఉంచడం, ఎన్నికల రోజు జగన్మోహన్ రెడ్డి వారిని ఇక్కడికి తీసుకొచ్చేలాగా ఏర్పాట్లు చేయడం, ఇదంతా నిజమేనా? అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో? నేను ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తే విన్నాను, ఉత్తరాంధ్రకు సంబంధించి స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకునే స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, వీళ్ళు కార్పొరేటర్లు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ ద్వారా ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్సీ పోస్ట్కి ఇప్పుడు ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అయిన ప్రదేశానికి బొత్స గారు ఎలాగో ఓడిపోయారు కాబట్టి బొత్స సత్యనారాయణ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని దానికి బొత్స గారు అంగీకరించినట్టుగా. ఎందుకంటే బొత్స గారు ఉత్తరాంధ్ర అనగానే చాలా సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, అలాగే మాజీ పీసీసీ చేసిన వ్యక్తి, అంత ఫేమ్ ఉన్న వ్యక్తి కాబట్టి బొత్స గారు అయితేనే కరెక్టు, ఆ పర్టికులర్ సామాజిక వర్గం కొద్దిగా అట్రాక్ట్ చేసుకోగలడు, అంత సీనియర్ ఇంకెవరూ లేరని ఆయన ఒప్పించడం. ఉత్తరాంధ్రలో కొద్దిగా ఆయనకి ఉంది కాబట్టి ఆయన చెప్పినట్టుగా వింటారు కాబట్టి ఇప్పుడు ఆయన మరలా మండలిలో ప్రవేశపెడితే నెక్స్ట్ మండలిలో ఒక సభానాయకుడిగా పెడదాము అనే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారట. దానికి సంబంధించి ఈ ఉత్తరాంధ్రలో ఉండే ఎస్పెషల్లీ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ 3 జిల్లాలు, ఇప్పుడు ఈ 6 జిల్లాలకు సంబంధించిన ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్లో ముందు మీటింగ్ పెట్టుకుని వెళ్ళారట. అక్కడి నుంచి బెంగళూరుకి తరలిస్తున్నారు. మరలా ఆ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ రోజు మాత్రమే తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది కేవలం ఒక ఎమ్మెల్సీ కోసం ఎంత ప్రాధాన్యత, ఎంత ఖర్చు పెడుతున్నారంటే పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఒకటి మీరు అన్నట్టు సార్వత్రిక ఎన్నికలో ఘోర పరాభవం తర్వాత కనీసం మండలిలో అయినా పట్టు సాధిస్తే మనకి ప్రజాదరణ ఎంత ఉంది, ఇక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది, లేదా ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వకపోయినా రిగ్గింగ్ జరిగింది, ఈవీఎంలో అక్కడ స్థానికంగా ఉండే లీడర్లు రిగ్గింగ్ చేశారు, లేదా ఉద్యోగులు కూడా చాలా మంది వ్యతిరేకత ప్రదర్శించారు కాబట్టి ఈ ఉద్యోగులే రాని వారి ఓట్లు వీలే వేసేశారు అనే బురజల్లే ప్రయత్నంగా వైసీపీ ప్రయత్నిస్తోంది అన్నట్టుగా చాలా మంది కూటమి సభ్యులు కూడా అదే అనుకుంటున్నారు. కానీ కూటమి వాళ్ళు కూడా చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఒక వైజాగ్ సంబంధించిన 6-5 కార్పొరేటర్లు ఆయన సమక్షంలో కండువా కప్పుకొని జనసేనలోకి రీచ్ అయ్యారు. సో ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఏ గాజువాకలు అయితే ప్రజలను తిరస్కరించారో ఇప్పుడు అదే వైజాగ్ పరిధిలో ఉన్న వాళ్ళు 5-6 కార్పొరేటర్లు వచ్చి చేరడం, మరోవైపు కూటమి వైపు కూడా మొగ్గు చూపడం, కృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు ముందుగానే జనసేనలోకి రావడం, ఇవన్నీ మంచి పరిణామాలే. కాబట్టి మనం ఎలాగైనా స్థానిక సంస్థలతో పాటు అంటే నెక్స్ట్ రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి, వాటిలో కూడా పట్టు సాధించాలంటే ముందు ఈ ఎమ్మెల్సీ కూడా మనం కైవసం చేసుకోవాలి అనే తలంపులో కూడా ఉన్నారు. సో ఇటువైపు కూటమి ఎంత బలంగా ఉంది కాబట్టి ఆయన మెల్లమెల్లగా పార్టీ పట్టుతం తగ్గుతుంది, మనుగడ ఎలా ఉండబోతుందో అనేది ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ప్రతి చిన్న ఎన్నికను కూడా చాలా సీరియస్గా తీసుకొని అవసరమైతే ఓటర్లందరినీ మీరు అన్నట్టు ఎక్కడో దాచిపెట్టి ఎన్నికలు రోజు ఎంత దాచినా వాళ్ళ లోపలికి వెళ్ళి వేస్తే వీళ్ళు వెళ్ళి చూడరు కదండి, ఎవరు చూస్తారు? వాళ్ళ ఓటు వాళ్ళకి పడుతుందో లేదో ఎంతసేపు మనం గుర్రాన్ని చెరువుడికి తీసుకెళ్ళగానే నీళ్లు తాగించలేం, అర్థమవుతుందా? నీళ్లు తాగించి నోట్లు వేసిన గుటక వేయించలేం, అది అందరికీ అర్థమైంది. చాలామంది పార్టీని వదులుతున్నారు, మరికొంతమంది ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఏదో చెప్పి నచ్చజెప్పి మీ అందరికీ ఇలా ఉంటుంది, మళ్ళీ మనమే ప్రభుత్వం కైవసం చేసుకుంటాం, కాస్త ఓపిక పట్టండి, ఈసారి ఎమ్మెల్సీని గెలిపించండి అనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది బెంగళూరు తరలించారా లేదంటే ఎక్కడైనా ఉంచుతున్నారా అనే విషయం అయితే తెలియదు. బట్ ఇదైతే బెంగళూరు తరలిస్తున్నారనే వార్తలు అయితే విన్నాను. బట్ విజయవాడ నుంచి బెంగళూరు తరలించి మళ్ళీ అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారా అంటే మేబీ. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో ఆయన నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలోనే దానికి దగ్గరలో ఉండేటువంటి ఒక హోటల్ చూశారు, దాంట్లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉంచబోతున్నారు అనేటువంటి. అవును, ఇక్కడైతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళ ఆటలు సాగవని ఉద్దేశము, లేదంటే ఇవన్నీ బయటికి లీక్ అవుతాయనే ఉద్దేశంతోనో బెంగళూరులో తీసుకెళ్తున్నారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. మేబీ అంటే ఇవన్నీ చూస్తే వార్తలు వస్తున్నాయంటే ఒక విధంగా
అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అభద్రతా భావం పెరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈవీఎం వాటి మీద ట్యాంపరింగ్ అని చెప్పడము, లేదంటే ఒకప్పుడు కలవకుండా ఉన్న నాయకుల్ని ఇప్పుడు కలవడానికి ప్రయత్నించడము, చిన్న ఒక్క ఎమ్మెల్సీ దానికి కూడా ఎంత పక్కగా ప్లాన్ చేసి అందరికీ ఓటేయండి అని చెప్పడం, తీసుకెళ్ళి ఒక దగ్గర భద్రంగా ఉంచడం, ఇవన్నీ చూస్తుంటే పోనీ మరి ఈ మాత్రమైన రాజకీయం చేయకపోతే నెక్స్ట్ మనుగడ అనేది ప్రశ్నార్థమే కదా. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే.